ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. స్థానిక డాబా గార్డెన్స్ జగన్నాథ స్వామి దేవాలయం వద్ద నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్లో 5 వ్యక్తులను 2 కేజీల 250 గ్రాముల గంజాయితో వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ వివరాలను తెలియజేశారు. నమస్కారం అండి. విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అరౌండ్ 11 o'clockకి గంజాయితో పాటు ఒక 5 ముద్దాయిలను పట్టుకున్నాము. అందులో బెహ్రా సంతోష్ కుమార్ అని చెప్పేసి ఈ ఆసామి మన విజయనగరం పట్టణంలో వాసుపల్లి విజయ్, బోడసింగ్ లోహిత్, కొండేటి చందు మరియు ఇంకొక అబ్బాయి జూనైల్ కూడా ఉన్నాడు. వీళ్ళ నలుగురికి కూడా గంజాయి అమ్ముతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మన విజయనగరం పట్టణంలోని డాబా గార్డెన్స్ దగ్గర జగన్నాథ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్లో వాళ్ళని గంజాయి పెడ్లర్స్ని పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి 2 కేజీల 250 గ్రాములు 2 కేజీస్ 250 గ్రామ్స్ గాంజా అండ్ దాంతోపాటు ఒక 950 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేసాము. వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళ మీద అందులో ఈ 5గురిలోని ఒక జువెనైల్ మీద కూడా భోగపురంలో ఒక పాత కేసు ఉంది. అదేవిధంగా 2 మీద గంజాయి కన్జంప్షన్ కేసు ఇంతకుముందు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళకి ఎక్కడ సప్లై అవుతుంది గంజాయి? ఇతను ఇప్పుడు ఇందులో A1 ఎవరైతే బెహ్రా సంతోష్ కుమార్ అలియాస్ సంతోష్ అన్నతను రాయగఢ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఇది ఒరిస్సాలోని రాయగఢ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. అమ్ముతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. థ్యాంక్ యూ.